హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను వినిపించబోయే కథ మన దేశ పురుషుల్లో భాగంగా ఉద్దాలకుడు. నేను సునీత. వెల్కమ్ టు తెలుగు కథాలోకం 2. వేద మంత్రాలను శిష్యులకు చక్కగా వివరించి బోధించిన మన ప్రాచీన ఋషి పుంగవుల్లో ఉద్దాలకుడు ముఖ్యుడు. అరుణుడి కుమారుడు కావటం వలన ఆయనకు అరుణి అనే పేరు కూడా ఉన్నది. అరుణి పసిప్రాయం నుంచే విద్య పట్ల శ్రద్ధాశక్తులు, గురువు పట్ల భయభక్తులు కలిగి ఉండేవాడు. ఆయన విద్యను అభ్యసించటానికి ధౌమ్యుడికి శిష్యుడిగా ఆయన ఆశ్రమంలో చేరాడు. ఆశ్రమ సమీపంలో ఒక చెరువు, కొంత పొలము ఉండేది. అరుణి ధౌమ్యుడి వద్ద విద్యాభ్యాసం చేసే ఉత్తమ శిష్యుల్లో ఒకడుగా పేరు తెచ్చుకున్నాడు. భక్తితో గురు శుశ్రూష చేస్తూ ఏకాగ్ర చిత్తంతో వేదాంగాలను ఆకలింపు చేసుకోవటానికి అరుణి నిరంతరం ప్రయత్నించేవాడు. ఒకనాటి రాత్రి కుండపోతగా వర్షం ప్రారంభమైంది. ఆశ్రమానికి సమీపంలో ఉన్న చెరువు కింద ఆశ్రమానికి చెందిన పొలం ఉన్నది. పొలంలో పంట పచ్చగా కళకళలాడుతోంది. వర్షం ఎక్కువైతే చెరువు గట్టు తెగి పంట మునిగిపోతుందేమోనని గురువు భయపడిపోతూ ఏం చేయటానికి తోచక దిగులు చెందసాగాడు. అప్పుడు అరుణి, గురుదేవా, కరుణించి నన్ను అక్కడికి వెళ్ళడానికి అనుమతించండి. నేను వెళ్ళి పరిస్థితిని చక్కదిద్దుతానని వేడుకున్నాడు. అప్పుడు వర్షం కొంత తగ్గినట్లు కనిపించటంతో గురువు అరుణిని వెళ్ళి రమ్మన్నాడు. అరుణి పొలం దగ్గరికి వెళ్ళాడు. పొలం దగ్గర ఉన్న చెరువు గట్టుకు చిన్న గండిపడి ఉండటం గమనించాడు. దాని గుండా కొద్ది కొద్దిగా నీళ్లు బయటకు వస్తున్నాయి. కొంతసేపు చుట్టుపక్కల కలయి చూసి దగ్గర ఉన్న మట్టిని తీసి గండికి అడ్డంగా వేసి నీటిని ఆపటానికి ప్రయత్నించాడు. కానీ అతడు వేస్తున్న మట్టితో గండి పూడ్చుకుపోలేదు. వేసిన మట్టి వేసినట్లు నీళ్లతో కొట్టుకుపోవటంతో క్రమక్రమంగా ప్రవాహం ఎక్కువ కాసాగింది. పరిస్థితి విషమించగలదని గ్రహించిన అరుణి వెంటనే గండికి అడ్డంగా పడుకున్నాడు. నీళ్లు బయటికి రాగటం ఆగిపోయింది. కానీ భరించలేని చలికి తోడు వర్షం మళ్ళీ ప్రారంభమైంది. అరుణి మాత్రం పడుకున్న చోటు నుంచి అటు ఇటు కదలలేదు. కొంతసేపటికి స్పృహ కోల్పోయాడు. అరుణి ఎంతసేపటికి తిరిగి రాకపోవటంతో ఆశ్రమంలోని ధౌమ్యుడు ఆందోళన పడసాగాడు. ఏమైందో అన్న ఆతృత కొద్దీ కొందరు శిష్యులను వెంట పెట్టుకుని ఆయన బయలుదేరాడు. వాళ్ళు తెల్లవారుతుండగా చెరువు గట్టును సమీపించారు. అక్కడ గండికి అడ్డంగా పడి ఉన్న అరుణిని చూసి అమిత ఆశ్చర్యం చెందారు. శిష్యులు ప్రక్కన ఉన్న మట్టిని తెచ్చి అడ్డంగా వేస్తున్నప్పుడే గురువు అరుణిని పైకెత్తాడు. అతన్ని ఆశ్రమానికి మోసుకువచ్చి అగ్నిగుండం ముందు ఉంచారు. కొంతసేపటికి అతనికి స్పృహ వచ్చింది. గురువు అతని కేసి అభిమానంగా చూస్తూ, అరుణి, ఈ రోజుతో నీ విద్యాభ్యాసం సంపూర్ణమైందని నిరూపించావు నాయనా అన్నాడు. అరుణి వేదాంగాలు నేర్చిన పండితుడైనప్పటికీ అవసరమైనప్పుడు శరీర శ్రమ చేయటానికి ఏమాత్రం వెనుకాడలేదు. 10 మంది మేలు కోరి తన ప్రాణత్యాగం చేయటానికి కూడా సిద్ధమయ్యాడు. పైగా తాను అలా చేయటం చాలా గొప్ప విషయం అని గర్వపడలేదు. అది తన బాధ్యతగా భావించి వినయం చూపాడు. అందుకే గురువు అతన్ని అలా మెచ్చుకున్నాడు. అరుణి ఉత్తరోత్తర ఉద్దాలకుడనే ఉత్తమ గురువుగా శిష్యుల గౌరవాభిమానాలకు పాత్రుడై కీర్తిగాంచాడు. కథ సమాప్తం.